కాలమంతా ఎంతగా మీరు కృప చూపుతూ వచ్చారు, ఎన్ని విధాలుగా మీరు సహాయపడుతూ వచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. నిజంగా మరి సీయోనుకి విజయవాడ మరి మందిరానికి తీసుకుని వచ్చారు. మరలా ఈ దినం మందిరంలోనే మీరు స్తుతించే భాగ్యం ఇచ్చారు. అంతేకాదు గడిచిన వైవాహిక జీవిత యాత్రలో ఈ 25 సంవత్సరాలు ఎంతగా మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపరిచారు. ఎన్ని మేలులు ఉపకారాలు కొన్ని తలపోసుకుంటుంటే ఆశ్చర్యకరంగా, కొన్ని ప్రభువా నిజంగానే ఊహించని విధంగా, కొన్ని భయము కలిగించే విధంగా కార్యాలన్నీ మీరు చేస్తూ వచ్చారు. అన్నిటిని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభావ. మరి ఈ సమయంలో మరి అన్న అక్కని బిడ్డలను దీవించి కోసం ఫ్యామిలీ ప్రేమతో పిలిచారు. స్తుతిస్తుండగా సమయం దేవునికరంగా చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. బక్క మరి ఈరోజు మీకు ఈ సంవత్సరం మరి యానివర్సరీ ప్రామిస్ దానియేలు 6వ అధ్యాయం 25వ వచనం. ఇది మీకు మరి సీయోను నుంచి మీకు ఇచ్చిన ఫ్యామిలీ ప్రామిస్ అంటిల్ నెక్స్ట్ మ్యారేజ్ డే వరకు కూడా ఈ సంవత్సరం వాగ్దానం. దానియేలు 6వ అధ్యాయం 25వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. ద బుక్ ఆఫ్ డానియల్ 6th chapter verse 25. 6:25 చదివారా? అప్పుడు రాజుకు దర్యావేషం లోకమంతటా నివసించిన సకల జనులకు, రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించాను, నీకు క్షేమాభివృద్ధి కలుగును. ఎంత బాగుందండి. ఏంటంటే మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. కాబట్టి దినాన కుటుంబానికి కావాల్సింది ఏంటంటే క్షేమం. 25 సంవత్సరాల కాలంలో దేవుడు ఏమేమి ఇస్తూ వచ్చాడు చెప్పండి? ఎంతో క్షేమము ఇచ్చాడు. అందుకని ఎలాంటి క్షేమము? ఈ అధ్యాయాలు ముందంతా చూస్తే అగ్నిలో నడిచినప్పుడు క్షేమము, ఆ అధ్యాయంలోనే ముందుకొస్తే సింహభవనంలో ఉన్నప్పుడు క్షేమము, నిందల్లో క్షేమము, కష్టాల్లో క్షేమము, శత్రువుల విషయంలో క్షేమము, సమస్యల్లో క్షేమము, ప్రతి పరిస్థితుల్లో ఏమిచ్చాడు? క్షేమం. కాబట్టి అందుకని ఏడంటున్నాడు ఆ క్షేమం ఎలాంటి వాడంటే ఆయన 26వ వచనం చదవండి. నా సముఖమున నియమించినది అనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందును నివాసులు దానియేలు యొక్క దేవుని భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఇక్కడ దేవుడిచ్చే క్షేమంలో కూడా కొన్ని మధురమైన విషయాలు ఉన్నాయి. దేవుడిచ్చే క్షేమము అది ఎలాంటిదంటే ఆయన జీవము గల దేవుడు కాబట్టి ఇందులో మనకి ఏమిస్తాడు? జీవం ఉంది. ఇది క్షేమంతో కూడిన లేదా జీవముతో కూడిన క్షేమము. ఇది మొట్టమొదటిది. కంటిన్యూ చేయండి. నాశనము కానేరదు, తుదమట్టుకు. దీన్ని శాశ్వతమైన క్షేమము ఇంగ్లీష్ లో ఉంటుందంట. ఇట్ విల్ బి పర్మనెంట్. ఒకటి జీవంతో కూడిన క్షేమము, రెండవది శాశ్వతమైన క్షేమం. మూడోది చూస్తే కంటిన్యూ చేయండి. ఆయన విడిపించువాడు. ఇది విడుదలతో కూడిన ఎన్నో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, టెన్షన్స్ వస్తాయి. ఏం చేస్తా వస్తాడు ఆయన? నిజంగా మరి 25 సంవత్సరాల కాలంలో దేవుడు ఎంతగా, అందుకని 25 అనగానే ఏమన్నారు? ఏ జూబ్లీ? అసలు సిల్వర్ జూబ్లీ. సిల్వర్ అంటేనే విడుదల, విమోచన. 25 సంవత్సరాల కాలం దేవుడు ఏమిచ్చాడంట? మొట్టమొదటిది జీవంతో కూడిన క్షేమం ఇచ్చాడు, రెండవది శాశ్వతమైన క్షేమం ఇచ్చాడు, మూడవది విడుదలతో కూడిన క్షేమం. అంతేనంటే దాని పక్కనే ఆయన ఎలాంటి వాడంట? అది రక్షణతో కూడిన బిడ్డలను కూడా ఏం చేశారు? ఇద్దరిని రక్షించుకున్నాడు. వారు క్షేమంగా ఉన్నారు, రక్షణలో, ప్రభు భద్రతలో, కాపుదల్లో ఉన్నారు.
తల్లిదండ్రులకి ఈరోజు గొప్ప ధైర్యం ఏంటంటే, బిడ్డలు చదివితే కాదు, పాస్ అయితే కాదు, ఉద్యోగం చేస్తే కాదు, ఎప్పుడు ధైర్యం అంటే రక్షింప రక్షింపబడితే. అది ఎంత ధైర్యం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. కాబట్టి ఏ జీవం ఇచ్చాడు? ఏ క్షేమము? రక్షణతో కూడిన క్షేమం. కంటిన్యూ చేయండి. పరమందును ఆ, భూమి మీదను ఉమ్, సూచక క్రియలను ఉమ్. ఆశ్చర్య కార్యాలు ఎంత బాగుంది. ఇది ఆశ్చర్యకరమైన క్షేమం. మార్వలెస్ సేఫ్టీ. ఆశ్చర్యకరంగా ఏం చేశాడు? క్షేమాన్ని ఇచ్చాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో పనుల్లో. ఇంకా చెప్పాలంటే మరి అక్కడ డిపార్ట్మెంట్లోనే ఏం కావాలి? అందుకని మీకు ఒక రోజు ఉంటుంది అనుకుంటా, సేఫ్టీ డే ఏదో ఉంటుంది, అవునా కదా? క్షేమ దినం అని సంవత్సరంలో వారి డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్లో ఒక రోజు కూడా. కాబట్టి అక్కడ సంవత్సరానికి ఒకటే సేఫ్టీ డే. మనకి 365 రోజులు ఏ డేస్ ఇస్తున్నాడు దేవుడు? సేఫ్టీ డేస్, సేఫ్టీ వీక్స్. ఉదయం చూసాం, మనం 7 చూసాం. సేఫ్టీ ఇయర్, సేఫ్టీ మంత్, సేఫ్టీ వీక్, సేఫ్టీ డేస్, సేఫ్టీ అవర్స్. ఓహో, నలుగురు బాగానే ఉన్నారే, బాగా చెప్తున్నారు, వెరీ గుడ్. అటు చూడు, అటు కలిపి. 5వది సేఫ్టీ మినిట్స్, 7వది సేఫ్టీ సెకండ్స్. ఎవ్రీ సెకండ్ ఈజ్ సేఫ్టీ. చాలా బాగా చెప్పారు. గిఫ్ట్లు తేలేదు కదా, బాగా ఇచ్చారు, వెరీ గుడ్. కాబట్టి దేవుడు ఇంత సేఫ్టీ ఇచ్చాడు. ఇది ఆశ్చర్యకరమైన క్షేమం. ఎన్నోది ఇది? 5వది. ఆ రోజు మనం చూస్తే, చదవండి, కంటిన్యూ చేయండి. ఆయన సింహముల నోట నుండి రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇది విజయవంతమైన క్షేమం, విక్టోరియస్ సేఫ్టీ. విజయవంతంగా దేవుడు ఏమిచ్చాడు? క్షేమం. ఈ 7 కలిస్తే ఈ మాటలో ఆత్మీయ క్షేమం, స్పిరిచువల్ సేఫ్టీ. ఆత్మీయంగా మనకేమి ఇచ్చాడు? సేఫ్టీ ఇచ్చాడు. ప్రార్థనా జీవితంలో, వాక్య జీవితంలో, సహవాసం, అదే అన్నది చెప్పాడు. మందిరానికి మేము వచ్చాము. ఈరోజు ఈ సంవత్సరం ఖచ్చితంగా అయింది. క్షేమాన్ని, అందుకే ఆయనకు ఒక పేరు ఉంది కదా, ఒక పాటలో కూడా ఏమి ఇచ్చేవాడంట? క్షేమము నిచ్చువాడు. కాబట్టి మరి సంవత్సరం అంతా దేవుడు ఇచ్చిన క్షేమం. అంతేకాదు, ఈ క్షేమాన్ని ఇంకేం చేస్తాడంట? అభివృద్ధి, ఇంక్రీజ్ చేస్తాడు, గ్రో చేస్తాడు, ఇంకా మోర్గా. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం 7 విషయాలు చూస్తాము. మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ క్షేమాభివృద్ధిలో అది జీవంతో కూడిన క్షేమం అని చూస్తాం. 2వది, అది ఎలాంటి క్షేమం అంట? ముందు ఏమనుంది అక్కడ? విడుదలతో కూడిన క్షేమము. 3వది రక్షణతో కూడిన క్షేమము. 4వది ఆశ్చర్యకరమైన క్షేమము. 6వది శాశ్వతమైన, వెరీ గుడ్, శాశ్వతమైన క్షేమము 2వది. తర్వాత విజయవంతమైనది 6వది. 7వది ఏంటంటే ఇది ఆత్మీయ క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక ముందు కూడా ఈ క్షేమాన్ని అభివృద్ధి చేసి దేవుడు తోడై ఉండి క్షేమముగా నడిపించి సహాయం చేసి కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించునుగాక. దేవుడు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ఫ్యామిలీలో మరి ఒకరు, అంటే మరి స్వీటీ ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి ఒకరు ప్రభుని ఆరాధించండి. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రభు ఇచ్చిన క్షేమం 20 సంవత్సరాలు ఎంతగా దేవుడు నడిపించాడు, తెలియకుండానే కాపాడాడు. ముఖ్యంగా క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, దాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తాం. థ్యాంక్స్ గివింగ్. ప్రభుని స్తుతించండి, ఒకరు ఆరాధించండి.
ఎంతో మంది లోకంలో జ్ఞానం చూడలేకపోతూ వచ్చారు, గతించిపోయినట్లు లయమైపోతూ వచ్చారు. వారందరికంటే ప్రభు నేను నా కుటుంబం యోగ్యులం కానప్పటికీ కేవలం ఉచితమైన కృప చేత జీవింపచేస్తూ వస్తున్న దయను బట్టి ప్రభు ఆయన స్థుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. తండ్రి ఉన్నతుడు నాన్న, ఎంతో గొప్ప దేవుడు, పరిశుద్ధుడు తండ్రి. దేవా నమ్మదగినటువంటి వాడు. దేవా తండ్రి ఎన్ని సంవత్సరములు పొందిన జీవితంలో దేవా 25 సంవత్సరాలు ప్రభా, గత 24 సంవత్సరములు ప్రభా ఎంతగానో కృప చూపిస్తూ వచ్చావు, దయ చూపిస్తూ వచ్చావు నాయన. దేవా అన్ని పరిస్థితులలో ప్రభా మేము నీకు నమ్మకంగా లేనప్పటికీ ప్రభా నువ్వు మా ఎడల నమ్మదగినటువంటి దేవుడవుగా ఉన్నావు తండ్రి. అందును బట్టి నేను స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను. అయ్యా నీ కృప ఆకాశం కంటే మాడి ఎక్కువగా ఉంది తండ్రి. దేవా తండ్రి నీ వాత్సల్యత, నీ విశ్వాస్యత ప్రభా అంతరిక్షం అంటుచున్నది కనుకనే ప్రభా మేము నిర్మూలం కాకుండా వారు తండ్రి. అయ్యా అందును బట్టి దేవాన్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను. దేవా తండ్రి శాశ్వత జీవము చేత ప్రభా నీ క్షేమమునిస్తూ ప్రభా మరి నడిపిస్తూ ఉన్నావు, భద్రతనిస్తున్నావు. దినము నీ రక్షణలో ప్రభా క్షేమాన్ని అనుగ్రహిస్తూ వచ్చినావు. దానియేలుకు చూపినటువంటి క్షేమము దేవా అతని నా కుటుంబం ఎడల కూడా ప్రభు మీరు కనపరుస్తూ వచ్చిన ప్రేమను బట్టి నేను స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను. అయ్యా తండ్రి ఆశ్చర్యకరమైనటువంటి క్షేమాన్ని దేవా అనదిన జీవితంలో ఎన్నో అనుభవించడానికి కృపణిస్తూ వచ్చావు తండ్రి. అందును బట్టి హృదయమారడిని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను. ఎంతో నమ్మదగిన దేవుడు అని ప్రభా తండ్రి ఏమిచ్చినా నీ రుణం తీర్చలేక అట్లుండవలసిందే ప్రభా. అందును బట్టి హృదయమారడిని స్తుతిస్తూ ఉంటున్నాను. కుటుంబంగా కట్టుతూ వచ్చినావు, శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహిస్తూ వచ్చినావు. అనదిన జీవితంలో చాలిన దేవుడవుగా, నమ్మదగినటువంటి దేవుడవుగా దేవా తండ్రి మాకు తండ్రివిగా, రక్షకుడవుగా, విమోచకుడవుగా, ప్రాణనాథునివిగా ప్రభ మంచి సహకారివిగా ప్రభ అన్ని పరిస్థితులలో దేవా సమీపమైన బంధువుడవుగాను మాకున్నందుకు ప్రభా ఎంతో కృతజ్ఞత హృదయంతో దేవా తండ్రి స్తుతించి ఆరాధించి దేవా నా స్తుతి ఆరాధన నా కొరకై తిరిగి రానైనటువంటి ఏ సేకరమైన పాదములకు అర్పిస్తుంటున్నాను తండ్రి. పరిశుద్ధమైన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రియుడు మీ దాసుడు ఆ పరిచయలో ఉపచరించిన వాడిన చార్లెస్ అన్న సంఘ పరిచారకురాలు ప్రియురాలైన ఈ దాసురాలు ప్రియక్క ఎఫ్సి అక్క, ఆ ప్రియ బిడ్డలు, ఆత్మీయమైన బిడ్డలు స్వీటీ బండిని బట్టి లెక్కలేని కృతజ్ఞతలు. నిజంగా ప్రభువా కుటుంబాన్ని మాకు ఒక బహుమానంగా మీరు అనుగ్రహించి సియోనికి నడిపించి సంవత్సర కాలం అంతా కూడా ప్రభువా ఎంత ప్రేమగా, ఎంత ప్రార్థనాపూర్వకంగా బిడ్డలు ప్రభువా సంఘంలో పరిచయం చేస్తూ సహకరిస్తూ ప్రయాసపడుతూ వచ్చారు. ఒక్క సంవత్సరము మధ్యలో మేము చూడగలుగుతూ వచ్చాం. అంత మాత్రమే కాదు తండ్రి, 25 సంవత్సరాలు ఎంతగా మీరు నడిపిస్తూ వచ్చారు. రోజు మరి ఆ కుటుంబ కొరకై సియోను నుండి మీరు ఇచ్చిన వాగ్దానం దానియేలు 6:25 ప్రభుత్వాలు పరిస్థితులు మారిపోతున్నప్పుడు మారని దేవుడు ఉన్నాడని ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగజేస్తాడు. ఆ క్షేమంలో అభివృద్ధి అది ఎన్ని రకాలుగా ఉంటుందో కూడా గుర్తు చేస్తూ వచ్చారు. అందుకని కూడా కుటుంబం తరపున, సంఘం తరపున నేను స్తుతిస్తూ 25 సంవత్సరాల జీవిత యాత్రలో చేసిన ప్రతి మేలు, కృప, ఉద్యోగాలు, రక్షణ, ముఖ్యంగా ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. దాసునిగా ప్రభు ఇక ముందు జీవిత కాలంలో కూడా అధికముగా మేలు చేస్తూ వీటికంటే గొప్ప కార్యములు చేస్తూ కృప చూపుతూ ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇస్తూ నా ఉద్యోగ బాధ్యతల్లో ఇంకా ఫ్రీనెస్ ఇచ్చి మీ పరిచయంలో పాల్పంపులు పొందగలగాలి, మీ సేవలో వాడబడాలి. అక్కడ చేసిన ఉద్యోగంలో కావాల్సిన కృపనిచ్చి మీ పరిచయలు ఇంకా బలపరిచి వాడుకుంటూ రండి. వీళ్ళిద్దరు బన్నీ కూడా ప్రభు నూతన సంవత్సరం గొప్ప వాగ్దానం ఇచ్చి తన జాబ్ విషయంలో కూడా మీ చిత్తాన్ని జరిగించి యెహోవా నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన వాగ్దానం నెరవేర్చును. మరి స్వీటి విషయంలో కూడా తన ఫైనల్ స్టడీస్ విషయంలో, భవిష్యత్ ఫర్దర్ సెటిల్మెంట్, జాబ్ విషయంలో కూడా మీ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ రమ్మని అన్న అక్క, బంధువులు, రక్త సంబంధికులు, కడుపుల ప్రాంతాల్లో ఉంటున్న వారందరిని బట్టి కూడా నేను స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ప్రభువా కుటుంబాన్ని బట్టి మాకు ఇచ్చిన ఆదరణ బట్టి కూడా ఎంతగానో స్తుతిస్తూ ముందుకు నడిపిస్తూ గొప్ప కార్యాలు చేస్తూ విజయవాడకు ఓన్ హౌస్ కూడా కావాలి, ఇంకా నూతనమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఈ కుటుంబాన్ని, ఈ పట్టణానికే క్షేమకరంగా మీరు ఆశీర్వదిస్తూ శివను యెహోవాని ఆశీర్వదించిన వాగ్దానం నెరవేరుస్తున్నారు. మీరే మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు వందనాలతో
మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం కుటుంబానికి బిడ్డలకు సదాకాలం తోడైంది క్షేమాభివృద్ధి కలుగజేయును గాక. ఆమేన్. 25 చెన్ కొరతలేని మేలనిచెన్ 25 చెన్ కొరతలేని మేలనిచెన్ చేర్చే ప్రజలానెందరినో చేరి పాడి స్తుతించెదను స్తుతింతు పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుని స్తుతింతు పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు